బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ కన్నా ముందు నడ్డా, అమిత్ షాలు బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. అభ్యర్థుల ఎంపికపై బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చేసిన కసరత్తు, తయారు చేసిన జాబితాపై నడ్డా, షాలు సమీక్షించనున్నారు. ఇక పార్టీలోకి వచ్చే వారి విషయం, వారి బలాబలాలపై చర్చించి కమిటీ తయారు చేసిన లిస్టుపై కూడా వివరాలు తీసుకోనున్నారు. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తెలంగాణ అభ్యర్థులపై చర్చ ఉండనుంది. తెలంగాణ లోక్సభ అభ్యర్థుల పేర్లు కొన్ని మొదటి జాబితాలో ఉండనున్నాయన్న సమాచారం అందుతుంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ కన్నా ముందు నడ్డా, అమిత్ షాలు బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, బీజేపీకి సంబంధించి చాలా కీలక భేటీగానే మనం చెప్పుకోవచ్చు. అమిత్ షాతో భేటీ అయినటువంటి తెలంగాణ బీజేపీ నేతలు తెలంగాణ పార్లమెంటు జాబితాపై చర్చించారు. ఓవరాల్ గా ఇప్పుడు ఉన్నటువంటి 17 స్థానాల్లో ఇండివిజువల్ గానే బీజేపీ పోటీ చేస్తుందంటున్నారు. కాబట్టి ఈ 17 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే బాగుంటుంది, ప్రజెంట్ ఎవరిని ఎంచుకుంటే అంటే రేస్ గుర్రాలుగా ఎవరైతే బాగుంటారు అనే దాని మీద ఇప్పటి వరకు ఇక్కడ రాష్ట్ర కమిటీ ఏం చేస్తుంది, ఏ విధంగా ఎంపిక చేస్తుంది అంటే మామూలుగా అయితే బీజేపీకి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 3 పేర్లు రాష్ట్ర ఎన్నికల కమిటీ సెలెక్ట్ చేయడం, ఆ లిస్ట్ ని కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించడం, కేంద్ర ఎన్నికల కమిటీ అందులోంచి ఒక పేరును సెలెక్ట్ చేయడం, ఇది ఒక ప్రాసెస్ గా అయితే బీజేపీకి సంబంధించి వస్తుంది. అయితే కొన్ని పేర్లు మాత్రం ఇప్పటికే ఫైనల్ అయిపోయాయి. అంటే సికింద్రాబాద్ కు సంబంధించి, అదేవిధంగా కరీంనగర్ బండి సంజయ్ గాని, ధర్మపురి అరవింద్ గాని, చేవెళ్ల కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్లు కానీ, అదేవిధంగా మనకు భువనగిరికి సంబంధించి పేర్లు కానీ, అంటే కొన్ని పేర్లు ఆల్రెడీ మనకు తెలుసు వీళ్ళే అభ్యర్థులు అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ గ్రౌండ్ లోకి వెళ్ళి నేనే అభ్యర్థులు అని చెప్పేసి వర్క్ కూడా చేసేసుకుంటున్నారు. మిగతా వాటికి సంబంధించి ఎందుకంటే 10 స్థానాల్లో బీజేపీ గెలవబోతుందని చెప్పేసి బీజేపీ నాయకులు అంటున్నారు. కాబట్టి ఆ 10 స్థానాలకు సంబంధించి ఎవరు, ఎస్పెషల్లీ మహబూబ్ నగర్ కి సంబంధించి డీకేఆర్ న, అదేవిధంగా ఎవరికి ఇస్తారు, అక్కడ డీకేఆర్ నకి ఇస్తారా ఇవ్వరా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విషయాలకు సంబంధించి ఓవరాల్ గా ఎలా ఉంది ఏంటి వాళ్ళని పిలిచారు. కాబట్టి ఏ విధంగా ఉంటది, ఒకవేళ ఈ మీటింగ్ కి సంబంధించి జితేందర్ రెడ్డి గారిని మళ్ళీ ఏమన్నా అడుగుతున్నాడు అంటే డీకేఆర్ జితేందర్ రెడ్డిలో ఎవరికి ఇస్తారు, ఇద్దరు కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా చర్చిస్తున్నారు. అమిత్ షా ముందు అయితే 17 నియోజకవర్గాలకు సంబంధించి వీళ్ళు అనుకున్నటువంటి పేర్లను పెట్టారని తెలుస్తుంది. అండ్ ఈ తెలంగాణ పార్లమెంట్ కి సంబంధించినటువంటి జాబితా పైన చర్చించారు. అయితే ఇది ఇప్పుడు ఫైనలైజ్ వచ్చేటువంటి అవకాశాలు లేవు, కానీ దీని మీద ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చేటువంటి అవకాశం ఉంది అమిత్ షా. ఎందుకంటే మొదటి నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా లేట్ చేశారు, అభ్యర్థుల్ని ప్రకటించడం లేట్ అవడంతో మేము ప్రజల్లోకి వెళ్ళలేకపోయాం. కాబట్టి ఈసారి ఇంకా అందరికన్నా ముందే ప్రకటిద్దాము, మనం గ్రౌండ్ లోకి వెళ్ళి వర్క్ చేస్తున్నాము. ఇప్పటికీ బీజేపీ విజయ సంకల్ప యాత్రలు కానీ రథయాత్రలు కానీ కొనసాగుతున్నాయి. ఈ సమయంలో అభ్యర్థులు ఎవరో కూడా పూర్తి స్థాయిలో తెలుసుంటే ఈజీగా మనం వెళ్ళొచ్చు. ఇంకా త్వరగా ప్రజలకి అభ్యర్థి ఎవరో తెలిసినప్పుడు, ఎందుకంటే కాంగ్రెస్ కి సంబంధించి ఓటు వేయడం దండగా, ఎందుకంటే కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది, నేషనల్ లో అయితే అధికారంలోకి రాలేదు, మళ్ళీ ఎంపీలు కూడా కాంగ్రెస్ ఇవ్వడం వల్ల చేసేది ఏం లేదు. ఇక బీఆర్ఎస్ కు ఓటు వేయడం అంటే అది చేతపుట్ట పాలు చేయడమే. కాబట్టి మాకు ఓటు వేయండి, మేము ఇక్కడ కాంగ్రెస్ కు ప్రత్యర్థుల్లాగా ఉంటాం. అట్ ద సేమ్ టైమ్ కేంద్రంలో మరో ఫిర్ బార్ మోడీ సర్కార్ అనేటువంటి వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. మాకున్నటువంటి రిపోర్ట్స్ కూడా అవే, కాబట్టి మా సర్కారే వస్తుంది, మేము ఎక్కువ నిధులు తీసుకురాగలుగుతాము, కాబట్టి మాకే ఓటు వేయండి అని చెప్పేసి బీజేపీ పదే చెప్తున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తులో భాగంగా వెళ్ళము, 17 స్థానాలు మేము ఇండివిజువల్ గానే పోటీ చేస్తామని బీజేపీ అంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కీలక విషయాలన్నీ ఈ రోజు అమిత్ షాతో చర్చిస్తున్నారు. అమిత్ షా ఒక రూట్ మ్యాప్ ఇప్పటికే ఇచ్చేశారు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఇప్పుడున్నంత స్కోప్ మనకి ఇంకా ఎప్పుడు లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ హైయెస్ట్ సీట్ సంపాదించుకొని మీరు రావాల్సిందే,
ఇక్కడ రాజకీయాలు చేస్తే ఊరుకోము, ఇండివిజువల్ గా మేము మా కోసం పనిచేస్తే ఊరుకోము, ఫస్ట్ పార్టీ కోసం పనిచేయండి, పార్టీ తర్వాత ఏదైనా ఎవరి మీద ఏ చిన్న కంప్లైంట్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని వచ్చినా కూడా వాళ్ళ మీద కట్టుదిట్టమైన చర్యలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే హైకమాండ్ నుంచి గట్టి వార్నింగ్ కూడా వచ్చేసింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు, కీలక నాయకులందరూ కూడా రంగంలోకి దిగారు, కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. 1-on-1 మోదీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, అంటే మోదీ గవర్నమెంట్ చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, అవి ప్రజల్లోకి తీసుకెళ్ళడం, తెలంగాణకు సంబంధించి ఏమేమి ఇచ్చాము, గత ప్రభుత్వం ఏ విధంగా అడ్డుకుంది, ఇప్పుడు కాంగ్రెస్ చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి, వీటన్నిటి మీద ఇంతవరకు మీరు తీసుకెళ్లగలుగుతున్నారు, మీరు ఇప్పటి వరకు చేసింది ఏంటి, అక్కడ ఆ సామాజిక సమీకరణాల దృష్ట్యా ఈ క్యాండిడేట్ ఎందుకు అవసరము, మీరు సెలెక్ట్ చేసినటువంటి ముగ్గురులో ఎవరైతే బెటర్ అని మీరు అనుకుంటున్నారో అని మాకు వచ్చినటువంటి రిపోర్ట్ ఇది, ఇవన్నిటి మీద కూడా ఇప్పుడు కీలకంగా సమావేశం అయితే అయింది, భేటీ అయితే జరుగుతుంది. చూడాలి సంబంధించి ఏమైనా పేర్లు ఏదైతే కన్ఫామ్ అనుకున్నటువంటి పేర్లను ఏమైనా ముందుగా ప్రకటిస్తారా లేదా అన్ని కలిపి ప్రకటిస్తారా, ఏదేమైనా ఒకసారి నోటిఫికేషన్ రావడానికంటే ముందే అభ్యర్థుల లిస్ట్ మేము ప్రకటిస్తామని బీజేపీ చెప్పింది కాబట్టి చూడాలి ఏమవుతుందో. కానీ ఏదేమైనా ఇది మాత్రం చాలా కీలకమైనటువంటి సమావేశం. శ్రావ్య, రైట్, థ్యాంక్ యూ స్వప్న.